చందమామ మసకేసి పోయే ఆ తర్వాత ఏంటబ్బా రావోయి చందమామ టంగ్ 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 నా వింతగాథ విను మామా. ఎవడోడు పిచ్చి గొంతేసుకుని ఆ పాటలేంట్రా? పిల్లోడు జరుచుకుని ఏడు బాపట్లేదు. యాదవ గొంతు పిసికెత్తాను యాదవ అని. అమ్మా బండదో చీకట్లో రాయిచ్చి కొట్టేశాడు. కొంచెం ఉంటే తగలరని చోటు తగిలేది. ఒరేయ్ బుల్లబ్బాయి, ఓసారి కస్తూరి మొగుడిని పేరెట్టుకు పిలిస్తే కళ్ళు పోతాయే. చా ఎదవ స్టేట్మెంట్ లాపి లోపలికి రండి. ఏంటి ఎటకారంగా ఉందా? ఆ చందమావకి మొర పెట్టుకుంటున్నాను. నా బాధ గాథ వ్యధ. ఎందుకు ఈ రొదా? వృధ కాదు కథ. ఎందుకు వేస్ట్? మీరు లోపలికి రండి ఫస్ట్, లేదంటే చుట్టుపక్కల వాళ్ళు మిమ్మల్ని చేస్తారు పేస్ట్. వామ్మో వద్దులే, నీ మాట వినడమే బెస్ట్. అమ్మా అబ్బా చీకటి, పైగా పవర్ కట్టు. అంతే అంతే, పవర్ కట్టే. తడుముకుంటూ రండి, అలవాటేగా. ఇదేంటి మెట్లొచ్చాయి? రైటుకు తిరిగి చేతులు చాచి 4 అడుగులేయండి. మెట్లు బదులు తాళిబొట్లు తగులుతాయి. 1 2 3 3 తగిలాయా? తగిలాయి. ఏ దొంగ, ఏంటా పని? వద్దు. చక్కలు గుంతలు పెట్టుకు. వద్దు. వద్దంటే వదులుతానా? ఈ రాత్రంతా నిన్ను చంపి మీ ఇష్టం, చంపేయండి చంపేయండి. ఏంటి ఇంకా లేవలేదు? ఆఫీస్కి వెళ్ళాలని లేదా ఏంటి? బుల్లబాయ్ బుల్లబాయ్. హలో అమ్మా కస్తూరి, నేను మీ పిన్నిని. చెప్పు పిన్ని. మీ నాన్నగారికి సీరియస్ గా ఉంది, మీరు అర్జెంట్ గా రావాలి. ఏమండి? పడిపోయిందా ఏంటి? ఇక్కడ కాదు అక్కడ. ఏమైంది? ఏంటి ఏమైంది? ఏంటి ఆ కేకలు? మా నాన్నగారికి సీరియస్ గా ఉందట, మనం అర్జెంటుగా వెళ్ళాలి. నో, నేను రాను. కుదరదు, ఇద్దరం వెళ్ళి తీరాల్సిందే. అక్కడ మా నాన్నగారికి సీరియస్ అట. కస్తూరి, నా సిచ్యువేషన్ నీకు తెలుసు కూడా. అయినా తప్పదు, మనం వెళ్ళి తీరాల్సిందే. అంతే అంతే అంతే. అయిపోయాను. వామో వాయో, ఈ ప్రమాదం నుంచి ఎలా తప్పించుకోవాలి? ఎస్, ఈ టైంలో వాడొక్కడే సలహా చెప్పగలడు. ఒరేయ్ చొక్కా సీను! ఇదిగా నువ్వు వెతికేది అక్కడ లేదు, ఇక్కడ ఉంది. కొంచెం మంచి కంపెనీ వాడచ్చు కదా. ఒళ్ళు ఎలా ఉంది? తిమ్మిరిగా ఉందా? ఇంకొకసారి నా చెల్ల ఇంకా చూసావో కాలు చేయి విరిచేస్తానంతే. పొట్టినాయాల అదేంటయ్యా కొట్టిన గంటకి తిడుతున్నావు? అప్పుడు మొదలు పెడితే ఇప్పుడు బయటకొచ్చింది. భలేవాడులే. నువ్వేం మాట్లాడకు, నేనే వాగుతా. బిల్లు పెరిగిపోతుంది. నువ్వు అర్జెంటుగా మా ఊరికి వచ్చాయి. నేను చాలా పెద్ద ప్రాబ్లం లో ఉన్నాను. కట్ చేసాడు. ఒరేయ్ చొక్కా సీను! రే
అమ్మో యాక్. ఒరే దరిద్రుడా, కొంచెం ఉంటే రక్తం కాక చచ్చేవాడు కదరా. ఆ కంపేంట్ రా, స్నానం చేసి ఎన్ని రోజులు అయింది. చిన్నప్పుడు సాంగ్స్ కప్పుడు భరించలేదంటే సరిపెట్టినాను. కాలేజీలో నిక్కలు ఆ. సరిపెట్టినాడు. టీనేజ్ లో బాడీ కప్పలో గెలిపోతా. రే బాబా బాబు, నువ్వు వెళ్ళకరా. నేను చాలా పెద్ద ప్రాబ్లం లో ఉన్నాను, నాకు హెల్ప్ చేయరా. అది చెప్పంటావా? నేను రీసెంట్ గా ఒక డీసెంట్ అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాను. నీకు పెళ్ళిపోయిందా? మరి నన్ను పెళ్ళలేదు. ఇండీసెంట్ గా ఉంటుందేమోనని. వెళ్ళిపోతే అరే అరే సారీ సారీ. కంటిన్యూ. కరెక్ట్ గా 1 year క్రితం కల్పన అనే ఒక అమ్మాయిని లవ్ చేశాను. అది ఎలాగంటే అది ఎలాగా? అటు కాదు ఇటు. అది ఎలాగా? నేను వైజాగ్ లో పనిచేస్తున్నప్పుడు కల్పన పరిచయం అయింది. ఒరే సీను, కరెక్ట్ గా అప్పుడే నా లైఫ్ లో ఒక టర్నింగ్ పాయింట్ వచ్చిందిరా. హాయ్ రాంబాబు. హాయ్ మూర్తి. ఏంట్రా డల్ గా ఉన్నావు? ఏం లేదురా. అవును, మీ ఇంట్లో ఏంట్రా హడావిడి? కస్తూరని మా ఆవిడ ఫ్రెండ్, ఆమెకి పెళ్లి సంబంధాలు చూస్తున్నాం. ఆహా, అమ్మాయి బాగుంటుందా? బాగుంటుంది, అంటే నా పక్కన బాగుంటుందా? చాలా బాగుంటుందిరా. మీ ఇద్దరు శివపార్వతుల్లా ఉంటారు. కావాలంటే ఫోటో చూడు. నచ్చిందా? కోపంలో కూడా అందంగానే ఉందిరా కస్తూరి. ఒరే బుల్లెబ్బాయ్, ఏమైందిరా నీకు? ఫీవర్ రా మామా, ఫీవర్. లవ్ ఫీవర్ రా. మీ ఆవిడ ఏంటి మా ఆవిడ మీద కన్నేసావా? ఛీ, నీ బొంద. నీ అంత ఎదో అనుకున్నావా? ఆ, అంటే దాన్ని చేసుకుని నేను ఎదవనాయనా? నా కొట్టానంటే కొత్తెం పగిలిపోద్ది నీ యవ్వ. నే అనేది సువత్సల గారు నా చెల్లెలు అని, కానీ ఆవిడ ఫ్రెండ్ ఉందే కస్తూరి. అబ్బా కస్తూరి నన్ను నా మనసుని నలిపేసిందిరా. నేను కస్తూరిని పిచ్చి పిచ్చిగా ప్రేమించేస్తున్నాను. కస్తూరి లేకుండా నేను బ్రతకలేనురా. ఒరే మామ, ఎలాగైనా మా పెళ్లి చేసేరా. ఎలారా? ఎలా ఏంట్రా, వాళ్ళ బాబుతో మాట్లాడి మ్యాచ్ ఫిక్సింగ్ చేసే. వాళ్ళ బాబుతోనా? నా వల్ల కాదు. వాడు అసలే యమకింకరుడు. తేడాలు వస్తే చంపేస్తాడు. బాబోయ్. ఒక ఐడియా. ఏంటి? చిటుకులు చిన్నారని పిలిస్తే? చిటికలు చిన్నారావా? ఆ. వాడేవాడు? నేనే. కంగారు పడకండి, నా పేరే చిటుకులు చిన్నారావు. అందరూ నన్ను చీచి అంటారు. బ్రోకర్ని. చిచి చిచి బ్రోకర్వా? బ్రోకర్ అంటే అమ్మాయిల బ్రోకర్ కాదు, మ్యారేజ్ బ్రోకర్ని. ఓహో. ఆంధ్ర అమ్మాయిని అమెరికా అబ్బాయిని, ఓ. తూగోజీ బాబుని పాగోజీ పిల్లని, బరోడా బాబుని బలంపురం పాపని లింకులేసి కప్లింగ్ కలిపేస్తా. నీ మ్యాటర్ నాకు అర్థమైంది. నీ ఫోటో ఒకటి కొట్టావనుకో, ఒక్క నిమిషం. అమ్మాయి బాబుని దరదలాడించేసి అబ్బా, ముగ్గులో ఇక్కడ లాగేస్తా. కనపడదే. తీసుకో తీసుకో తీసుకో. క్యాష్ కొట్టు మరి. అవును ఇవ్వాలి కదూ. ఇందా రెచ్చిపో. థ్యాంక్స్. ఇక చూసుకో నా తడాక. జై జై చిటుకులు చిన్నారావు, జై చిన్నారావు. ఏడి ఎక్కడ? భగవంతుడా, నువ్వు కూడా హెల్ప్ చేయాలి. కస్తూరి కస్తూరి కస్తూరి. ఆ కప్పు నాది, లిప్పు నాది. అయితే ఏమిటంట? ఏమంటాడే? వద్దులే, ఇది చాలా ఎబ్బెట్టుగా ఉంది. ఇంతకీ ఇతను ఎవరు? అయ్యా నేను చెప్తాను. నా పేరు ఓహో, అదా మ్యాటరు. అది. చూడబ్బాయ్, నా కాబోయే అల్లుడు ఆ. ధైర్యవంతుడు, ఓ గుణవంతుడు, ఆహా. ఆరోగ్యవంతుడై ఉండాలి. అబద్ధాలు చెప్పకూడదు, ఆ. మోసాలు చేయకూడదు. ఆ. అర్థమైందా? అయ్యా ఈ చిటుకులు చిన్నారావు సంబంధం తెచ్చాడంటే మాటలు కాదండి. కావాలంటే ఈ ఫోటో చూడండి. చూడమ్మా. అబ్బా అబ్బా, ఎంత అందమైన కళ్ళు. ఈ కళ్ళు చూస్తుంటే మా అమ్మాయికి
తక్షణం పెళ్లి చేసేద్దాం అనిపిస్తుందయ్యా. అవును, చెవులు బాగా వినపడతాయా? చక్కగా వినబడతాయండి. నన్ను నమ్మండి, కుర్రాడు 24 క్యారెట్ల బంగారం, నాది గ్యారంటీ. కుర్రాడు మంచి ఉద్యోగం చేస్తున్నాడండి. అమ్మ చెప్పండి. అయ్యా, ఏ డిఫెక్టివ్ లేని ఎఫెక్టివ్ క్యాండిడేట్ అండి. కరెక్ట్. మరి అయితే ఈ సంబంధం ఖాయం చేసేస్తున్నావయ్యా. ఓకే, ఈ సంబంధం ఖాయం. అన్ని కండిషన్స్ పెట్టాడు. మరి నీకు ఇష్టమేనా? ఇష్టమే. సౌండ్ స్లో అయింది, తేడాలు ఏమైనా ఉన్నాయా? తేడాలేంటి, మనం అన్నిట్లో పర్ఫెక్ట్. అవును కదా. ఇదిగా అక్కడ అబద్ధాలు ఆడినా, మోసం చేసినా అల్లుడని కూడా చూడ్డు. గన్ను ఎత్తేస్తాడు, తల మీద చేస్తాడు. ఆలోచించుకో మరి. 6 100 100 6 కస్తూరి అన్న కాబోయే భార్య, అంతే. దట్స్ ఆల్. ఆ 1 ఆ 2 ఆ 3 ఆ 4 ఆ 5 ఆ 6 ఆ 7 ఆ 8 ఆ 9 10 11. అమ్మయ్య, కరెక్ట్ గా వచ్చేసాను. ఆ బిషా ఏ టైం ఇక్కడే ఉండింది. ఎవడో ఎదవా జరిపేసి ఉంటాడు. మంచం ఏది? అమ్మో, వచ్చేస్తుంది కస్తూరి. ఎందుకే మంచం ఎక్కడా? ఏమండి, ఓయ్, మంచం కింద ఏదో వెతుకుతున్నారేంటి? ఏమన్నా పడిపోయిందా? కనపడడం లేదా? అవును, కనబడట్లేదు. ఏంటి? కళ్ళు. ఆ? చిచి, శోభనం ముందు మంచం కిందకి వంగి మంత్రాలు చదవడం మా సూర్యవంశపు ఆచారం. వింతగా ఉందే. ముందు ముందు నీకు అన్ని వింతగానే కనపడతాయి. ఇప్పుడు నేను కళ్ళు మూసుకుంటానంట. నువ్వు నా చేయి పట్టుకుని మంచం మీద కూర్చోబెడతావంట. ఇది ఆచారమే, మా తాత చెప్పాడు. అంతే కదా? అంతే. నెక్స్ట్ ఎలాగో మరి. దేవుడా, నువ్వే నన్ను కాపాడాలి. ఇక్కడే, ఇప్పుడే నా కాలు మీద పాకేసింది. ఏమండి, ఏంటి, పాము పారిపోయిందా? ఎందుకన్నా మంచిది. నువ్వు కూడా మంచి ఎక్కే ఎక్కే ఎక్కే. ఏ, పాము కాటేసిందా? కాటేసింది పాము కాదు, మీరే. మీకు రాత్రిపూట కళ్ళు కనపడవు కదా? కనిపెట్టేశావా? నన్ను మీరు మోసం చేశారండి. లేదు కస్తూరి. ఎక్కడ? వాయిస్ ఈ పక్క నుంచి వస్తుంది. ఏడవ కస్తూరి, నీకోసం, నీ ప్రేమ కోసం ఈ డిఫెక్ట్ దాచాను. ఐఎమ్ సారీ. కావాలంటే నీ కాళ్ళేంటి ఇంత హైట్ లో ఉన్నాయి? అవి కాళ్ళు కాదు, చేతులు. నాకు కావాల్సింది అదే. చూడు కస్తూరి, తాళి కట్టిన వాడిని, మొగుడిని, కాబట్టి అడ్జస్ట్ అయిపో. ఓ భారత నారిగా, ఓ పతివ్రతగా అది నీ ధర్మం. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ప్లీజ్ ప్లీజ్. ఏం చేస్తాను? మీరు కట్టిన గోల్డ్ తాళి కోసమైనా ఈ జన్మకు మీతో కంటిన్యూ అయిపోతాను. కస్తూరి, నువ్వు ఎంత మంచిదానివి. ఇక నుంచి పగల్లే వెన్నెలా. అంతేకాదు, రాత్రిపూట కూడా నా కళ్ళతో మీకు లోకాన్ని చూపిస్తాను. నిజంగానా?
ప్రామిస్. ఆ, అదే ఫ్లోలో ఇంకో ప్రామిస్ కూడా చేయవా? ఏంటది? అదే మనకి పిల్లలు పుట్టేంత వరకు నా రేచీకటి సీక్రెట్ గురించి మీ వాళ్ళకి చెప్పనని. నువ్వు నోరిప్పావనుకో మీ బాబు నన్ను గణించి కాల్చేస్తాడు. అమ్మో, చెప్పను. నా మనసు చంపుకున్నానా సరే ఈ చీకటి రహస్యాన్ని, అదే మీ రేచీకటి రహస్యాన్ని ఈ గుండెల్లోనే దాచుకుంటాను. థ్యాంక్స్. అలాగే నన్ను కూడా నీ గుండెల్లో దాచుకోవా? తర్వాత పళ్ళు రాలిపోతాయి ఎదవా. మా శోభనం గురించి నీకు డీటెయిల్ గా చెప్పాలా? అడిగినది కాదు, ఈ ఫ్లాష్ బ్యాక్ లో జరిగిన యాక్సిడెంట్. ఓ, ఆ తర్వాత సెలవులు లేవని చెప్పి కస్తూరిని సిటీకి తీసుకొచ్చాను. దాని తర్వాత ఇంతవరకు ఆ ఇంటి ఛాయలకే వెళ్ళలేదు. ఇప్పుడా మా మామకి సీరియస్ అని టెలిఫోన్ వచ్చిందిరా బాబు, వెళ్ళక తప్పదు. అమ్మమ్మ టార్గెట్ కదా, భయం లేదు. ధైర్యం రా. వెళ్ళిపోతారు. చెప్పడం తెలికేరా. ఆ ఇంట్లో క్యారెక్టర్ల గురించి తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు. క్యారెక్టర్సా? సీతలు నాకు సీతలు నేర్తో అయ్య బాబాయ్, ఇక్కడ ఏదో జరిగిపోతుంది. నా కంట్లో నలుసు పడింది, ఓదవా? ఏంటి? నలుసు పడింది, ఓదవా? దీని తగలయ్యా, కంట్లో నలుసు పడింది తీవే అంటే కళ్ళు తిరిగేలా కొట్టిందేంటబ్బా? వీడి పేరు కె రాకేష్. అందరూ క్రాకేష్ అని పిలుస్తూ ఉంటారు. నిజంగా క్రాక్ గాడే. మా మామగారికి మేనల్లుడు. ఓం యువ సామ్రాటాయ నమః. ఓం నాగార్జునాయ నమః. ఓం శివమణియే నమః. హాయ్ నాగార్జున, ఐ లవ్ యూ సో మచ్. అమ్మాయి గారు, ఈ క్యారెక్టర్ పేరు స్వాతి. మా మామగారు రెండో కూతురు. హీరో నాగార్జున గారి వీరాభిమాని. ఎప్పుడు కళల్లో ఆయనతో సాంగ్స్ వేసుకుంటూ ఉంటుంది. హరి ఓం తస్సత్. ఆల్ బిత్రాయ నమః. అమ్మా బృందావనం, బాగున్నావా? ఆశ్చర్యం, నా పేరు కూడా చెప్పేశారు స్వామి. నీ పేరే కాదు, నీ గురించి అన్ని తెలుసుకుని వచ్చారు మా గురువు గారు. హరి ఓం తస్సత్. ఆల్ బిత్రాయ నమః. అదేనమ్మా, దివ్య దృష్టితో చూసా. స్వామి, మీరు మా ఇంటికి రావటం నిజంగా మా అదృష్టం. ఇప్పుడు చెప్పుకోమా నీ బాధ ఏమిటో. నాకు ఉమ్, ఓ
ఒక్క వాంతి కావాలి స్వామి. ఆ మాత్రం దానికి నేనెందుకు? నోట్లో వేలు పెట్టి గెలుక్కో, వచ్చేస్తుంది వాంతి. ఆ వాంతి కాదు స్వామి, ఉంగా ఉంగా ఈ వాంతి కావాలి అలాగా? స్వామి. అయితే ఇప్పుడే వెళ్ళి హెయిర్ ట్రిమ్ చేయించుకుని డ్రెస్ చేంజ్ చేసుకొచ్చేస్తా. దొంగ సచ్చినోడా. అబ్బా ఇలా కొట్టేస్తుంది ఏంట్రా? క్షమించండి స్వామి, మా వారి ద్వారా మాత్రమే నాకు ఆ వాంతి కావాలి. ఆ ముక్క ముందే చెప్పొచ్చుగా. గురుగారు ఉమ్, అది వారం నుంచి తోముతున్న మీ పాసి పొల్ల కదా. ఒరే పిచ్చి మొహ, నువ్వు పేలు చంపుకో. ఆ ముక్క నీకు తెలుసు, నాకు తెలుసు. ఆ పిచ్చి మొహానికి తెలియదుగా. ఆ, చూడు బృందావనం, ఈ వేరుని పాలల్లో రంగరించి. రంగులెయ్యాలా స్వామి? నీ తెలుగు తగలయ్యా, రంగులేయడం బొంగులేయడం కాదే. ఈ వేరుని పాలల్లో బాగా రంగరించి మీ వారితో తాగించావంటే మరో 4 నెలల తర్వాత వాంతి వస్తుందా స్వామి? భ్రాంతి వస్తుంది. మ్మ్, అదే మీ ఆయనకి నీ మీద భ్రాంతి వస్తుంది. ఇది నిజం. ఆవేశం కట్టలు తెచ్చుకొని ఎగిరి గంతులేస్తుంటే తస్స చెక్క, అప్పుడు నీ కోరిక తీరిపోతుంది. అదే స్వామి, నాకు అదే కావాలి స్వామి. ఆ, దక్షిణలేందే ఈ మందు పనిచేయదమ్మా. ఆ. థ్యాంక్స్. ఇప్పుడు ఆ చందనా నెక్లెస్ కూడా వద్దులే. వచ్చిన పనైంది. అబ్బాయిలు పదండా. ఆల్బిత్రాయ నమః. ఆల్బిత్రాయ నమః. ఆల్బిత్రాయ నమః. ఆల్బిత్రాయ నమః. ఆల్బిత్రాయ నమః. దీన్ని పూలేసి పూజ చేస్తాను, పాలల్లో కలిపి మా ఆయన చేత తాగిస్తాను. ఈవిడే బృందావనం, మా మామగారికి రెండో పెళ్ళాం. పాపం ఒక్క రాత్రైనా ఆయన ఆవేశపడితే తనకి కడుపు పండి ఓ పాపో బాబో పుడతాడని ఆశతో ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉంటుంది. మీ వాళ్ళందరూ మెట్ల కేసే కదా, ఈజీగా మాయం చేసేయచ్చు. అక్కడే సూపులో ఏలెట్టావు. అసలు క్యారెక్టర్ని ఇంకా ఇంట్రొడ్యూస్ చేయలేదమ్మా. ఈ బాబురావు దేనైనా క్షమిస్తాడు కానీ అబద్ధాలు మోసాలని అసలు క్షమించడు. పాలు నువ్వు తాగి పిల్లి తాగిందంటే నమ్మేస్తానా? నన్ను క్షమించండి అయ్యా. నువ్వేం చెప్పినా నాకు ఎలాగో వినిపించదు. కాబట్టి నీ తప్పుకి ఇదే శిక్ష. గురి తప్పితే గుమ్మడికాయ, కుదిరితే నీ తలకాయ. అదృష్టవంతుడివి, బతికిపోయా పో. నీకు దండరా బాబు, బతికిపోయాం. ఈయన పేరు బొక్క బాబురావు. బాణాసంచా ఫ్యాక్టరీలు ఉన్నాయి కాబట్టి అందరూ బాంబుల బాబురావు అని పిలుస్తుంటారు. ఈయనకి భయంకరమైన చెవుడు. ఈయనే మా మామగారు. నాకు ప్రమాదం అంతా ఈయన వల్లేరా. అదిరా మ్యాటరు. పొరపాటున దొరికిపోయానో చచ్చానే. ఓ పంజరా తప్పైపోయిందని కవి పడిపో. రే నోరా, మాకు ఈ డిఫెక్ట్ ఉందని మా ఆవిడికి తప్ప ఇంకెవరికి తెలియడానికి వీల్లేదు. దట్స్ ఆల్. ఇప్పుడు ఎలా రా? పని చేద్దాం, నీ మీతో పాటు వస్తా. అక్కడ నుంచి చేద్దాం. థ్యాంక్స్ రా, థ్యాంక్స్. అవునండి, నేను సీను ఎప్పుడు మీతోనే ఉంటాం. వెళ్దాం పదండి. ఓకే వెళ్దాం. డ్రాప్ రా. అరేగేంది బాస్, మూడ్ ఆఫ్ లో ఉన్నావు? అవునరా, రేపు మా మామ పెద్దల్లుడు బుల్లెబ్బాయి వస్తున్నాడు. అయితే ఏంటి? ఈసారి మా మామ ఏదో పెద్ద ప్లాన్ తోనే అల్లుండి కూతుర్ని పిలిపిస్తున్నాడు. ప్లాన్ ఏంటి? అదే అర్థం కావట్లేదు. గుండ్రాయిలో ఉన్న మా మామ సడన్ గా గుండెపోటని టెలిఫోన్ చేయించాడు. బహుశా ఆస్తిలో వాడికి వాటా రాసిస్తాడేమో. అయితే నాకెప్పటి నుంచో ఒక కోరిక ఉంది, ఎలాగైనా పెద్ద కోటీశ్వరుని అయిపోవాలని. అందుకే మా మామ రెండో కూతుర్ని చేసుకుంటే ఆయన ఆస్తిలో వాటా సగం వాటా నాకు దక్కుతుంది. చాలు కదా బాస్. చాలదు, పెద్దమ్మాయికి రావాల్సిన వాటా కూడా మనమే దక్కించుకోవాలి. అంటే మా మామకి వాళ్ళ మీద కోపం తెప్పించాలి. అంటే వాళ్ళు ఏదైనా తప్పు చేయాలి కదా. వాళ్ళు చెయ్యరు.
వాళ్ళు చేసేలాగా మనమే ప్లాన్ చేయాలి. కాబట్టి మీరందరూ రెడీగా ఉండండి. ప్లాన్ నేను చెప్తాను. అదంతా ఎందుకు బాస్? వేసేయమంటారా వేసేయమంటారా అని అడిగినా. మళ్ళీ చెప్పు ఏయ్, ఊపిని చాలేగానే ఎల్లెలా. ఏంట్రా ఏసేనా అంటున్నావు? ఎయిడ్స్ మొహం నువ్వును కేజీ కండలేదు గాని. ఏయ్, మీ అందరికి చెప్తున్నా, ప్లాన్ నేనే చెప్తా, అమలు చేద్దురు గాని అంతవరకు ఎక్స్ట్రాలొద్దు. రేయ్ బుల్లెబ్బాయ్, రారా నీకు నరకం చూపిస్తా. అవును, నవ్వలుగా చెప్పరే. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు వించెదరు, విధి విలాసం చుటకు. ఒరేయ్, అసలే అక్కడ ఏం జరుగుతుందో టెన్షన్ లో చేస్తుంటే నీ పిచ్చి పాటలేంట్రా? ఏం పర్వాలేదురా, ఒక్కరోజుగా మేనేజ్ చేయలేరా? నీకెందుకు? ఒక్కరోజేంటి, అక్కడ మా నాన్నగారికి బాగుపడే వరకు ఉండాల్సి వస్తుందేమో. అమ్మో, కారాపరా, నేను దిగి వెనక్కి పారిపోతా. కంగారు పడొద్దురా, అంతగా ఉండమంటే నా సెలవు లేవని చెప్పి కావాలంటే కస్తూరిని 4 రోజులు ఉంచుకోని చెప్పరా. వీల్లేదు, కస్తూరి లేకుండా నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. నేను మాత్రం ఉండగలనా? అందుకే మీరు నాతోనే ఉండిపోండి. అది మాత్రం కుదరదు. ఊరి నీ అబ్బా కావాలి బువ్వ కావాలి వెళ్ళరా. ఆడు పోతే పరిస్థితులు పెట్టి ఆలోచిద్దాం. చెంగాబి రంగు చీర కట్టుకున్న చిన్నది, దీని దిమ్మదియ్యా అందమంతా చీరలోనే ఉన్నది. అరే సరే సీతలు నాదిరా. అదేటి బాబు, మేము స్టెప్పింగ్ వేసుకుంటే మీకేటి బాబు? అది పని మనిషి, నేను పని ఉండి. మేము పరాస్కాలు ఆడుకుంటాం, సరసాలు ఆడుకుంటాం, అది కామనే. నా కంట్లో పడిన తర్వాత పాచి పనిదైనా, పని మనిషి అయినా, ముసల్దైనా, పడుచుదైనా నాకే సొంతం కావాలా? ఊరుకోండి బాబు గారు, ఈ విషయం సాతమ్మ గారు ఇంటే బాధపడిపోద్ది. అవును బాబు. ఒరే స్వాతి, నన్ను ప్రేమిస్తోందంటావా? అది చెప్పాలంటే కొంత ఖర్చు అవుద్దు బాబు. ఇప్పుడు చెప్పరా. ఆవిడ మీరంటే పరి చచ్చిపోదు బాబు. ఇప్పుడు సీతాలో నేను తొలేరు సినిమాకి వెళ్తున్నాం. ఒరే, ఎంతైనా నా కళ్ళ ముందు నువ్వు అలా పరాచకాలు ఆడితే నేను చూస్తూ ఊరుకోలేనురా. అయితే కళ్ళు మూసేసుకోండి. ఓకే. అల్లస్కో కోటప్పకొండకి వస్తానండి మొక్కుకున్నా, ఆరు బయట ఎండలో. ఏంటి? నేను వస్తా. నోరు మూసుకుని రారా. కస్తూరి, భయం వేస్తుంది, వెళ్ళిపోదామా? నాకు భయం వేస్తుందండి. నాకు అదే చలో హైదరాబాద్. అమ్మాయి గారు, నన్ను కాదు, నిన్ను. అబ్బాయి గారు, అల్లుడు గారు వచ్చేసారండి. ఈడబ్బా చూస్తాడు. తప్పదు, పదండికా. దొరికిపోయావురా. దొరికింది మేము కాదు, నువ్వే. విషా. ఏమండాయ్, అల్లుడు గారు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నట్టున్నారు. పైన కింద అంతా మారిపోయారు. ఇతర లేదు. నా పేరు సీను. ఇంటి పేరు చొక్కా. ఏటి తొక్క? తొక్క కాదు, చొక్కా. నీ బుల్లిబాయ్ ఫ్రెండ్. నేను ఇక్కడ సేపు నన్నే ఫాలో అవుతాడు. నానా బుల్లి అడుగులు అడిగేసుకుంటూ అంశలా నడుచుకుని వచ్చే. నమస్కారం. ఇదంతా ఎందుకు పిన్ని? అలా అనకూడదమ్మా. పెళ్ళయిన తర్వాత మీరిద్దరు మొదటిసారి కదా పుట్టింటికి వచ్చారు. రామ్మా. రా బాబు లోపలికి. ఏం బుల్లెబాయ్, బాగున్నావా? బాగున్నావా మావయ్య? బానే ఉన్నా. కనపట్లేదా?
ఈడెవడు? స్వాతి చొక్కా సీన్. అక్క ఓహో అలాగా సరే సరే ఏంటి ఇలా చిక్కిపోయావు? దాని సంగతి సరే, నీకేదైనా విశేషమా? అంతా శేషమే. ఇప్పుడు ఏం జరుగుతుందో. ఆ, నాన్నగారు. అవును, నాన్నగారు ఎక్కడా? ఆ గదిలో ఉన్నారు. పదండి. హాల్ వరకు 6, ఇక్కడ నుంచి అదేంటి బుల్లెబాయ్ లెక్కలేసుకుంటున్నావు? ఆ, అది ఆయన లెక్కల మనిషి. ఎటు నుంచి ఎటైనా లెక్కలేసుకుంటూ చెప్పురా. అంతే నడుస్తాడు. కనిపిస్తుంది ఉందా? అదో టైపు. రైట్ కి తిరిగి రా, లోపలికి వెళ్ళాలండి. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. అల్లుడు నేను మొన్ననగా ఫోన్ చేస్తే ఇప్పుడు రావడం. అయ్యో ఏంటి నాన్న మీరు? అల్లుడు ఏంటా చూపు? ఫాదర్ సీరియస్ అని ఫోన్ చేయించాడు, అయినా ఇంత ఆరోగ్యంగా ఉన్నాడు ఏంటి అని ఆలోచిస్తున్నావా? అవును, ఇది చాలా దారుణం, అన్యాయం, అక్రమం. అబద్ధాలు చెప్పడం ఏంటండి అసహ్యంగాను. మాట్లాడవేంటి? ఏమంటున్నాడే? దిక్కుమాలిన భంగిమలు పెట్టలేక చూస్తున్నాను. ఓ అదా విషయం. మరి ఆ మాట ముందే చెప్పొచ్చుగా. ఆ. మరి పెళ్ళే 5 నెలలు దాటినా మీరు రాకపోతే నేను ఊరుకుంటానా? ఆ? 4 రోజుల్లో దీపావళి పండుగ వస్తోంది కదా, అది మీకు మొదటి పండగ, అందుకే అలా పిలిపించాం. ఏమనుకోకండి బాబు. రామ్మా. ఇదిగో అల్లుడు, అచ్చు హీరోలా ఉన్నావా? కలు రేకులు లాంటి కళ్ళు. బా, నాకే ముద్దొచ్చేస్తున్నావయ్యా. వెళ్ళి రెస్ట్ తీసుకో. ఓహో, రైట్. ఓకే. నవ్వుతాయిందిరా. ఇదో రకం ఏడుపు. దీపావళి ఉన్నాడంట, అంతవరకు ఉంటే అయిపోతాం. దీపావళి ఎప్పుడు రా? ఇంకా నా రోజులు. అక్క ఏంటే? నిన్ను విషయం అడుగుతాను. అడుగు. పెళ్ళైనా నువ్వేం మారలేదే. అవును, బావ నీతో ఎలా ఉంటాడు? బాగానే ఉంటారే. అలా అని దాటేస్తే కుదరదు, చెప్పాల్సిందే. ఏం చెప్పను? లేవగానే బావ నిన్నేం చేస్తాడే? పేస్ట్కి బదులు పెదాలు అందుకుంటారు. మరి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు బైక్ కీస్కి బదులుగా కిస్సుల మీద కిస్సులిచ్చి వెళ్తారు. మరి లంచ్ టైంలో ఏం చేస్తారో? బెంచ్ మీద పడుకోబెట్టి ఇంచించి చేతులేసి తడిమేస్తూ ఉంటారు. మరి నైట్ ఇంకా ఏం చేస్తారో? నైట్ అంతా ఒకరితో ఒకరు పోటీ పడుతూ ఫైటే ఫైట్. యహా, అయిపోయింది. ఈ ఇంట్లో అంగుళం అంగుళం కొలిచేసుకున్నాం. అమ్మో, చీకటి పడే లోపల ఇది కూడా కొలిచేసుకుంటాను. ఇలా కాదు, కళ్ళు మూసుకుని వెళ్తా. 1, 2, 3, 4, 5, 6, 6కి స్తంభం వచ్చేసిందా? అయినా ఇంట్లో స్తంభాలు మెత్తగా ఉంటాయా? అల్లుడు గారు, అలా జరిగిందన్నమాట. రామ్ రామా. వాము వాయో, అయ్యి బాబోయ్, ఇంత పొడుగునుంది, కాల్చేస్తాడేమో. ఓయ్ బాబోయ్, ఎందుకు అరిచావ్? నువ్వే కదా ముందరిచింది. అవునులే. సరే గాని ఇంతకీ రీజన్ ఏంటమ్మా? అది మామగారి చేతిలో ఇంత పెద్ద గన్ను ఉంది కదా, కాల్చేస్తాడంటావా? ఏ డౌటా? అంటే ఎవరినైనా కాల్చేస్తాడా? అబ్బే, అందరినీ కాదయ్యా. తప్పు చేసిన వాళ్ళని, మోసం చేసిన వాళ్ళని మాత్రమే కాల్చేస్తాడయ్యా. అంటే నన్ను కూడా కాల్చేస్తాడా? ఏమైనా తప్పు చేసావా? ఏం లేదు, నేనేం చేయలేదు కాబట్టి నేను తప్పు చేయలేదు, మోసం చేయలేదు, ఏమీ చేయలేదు. గుల్లబాయ్, చీకటి పడిపోతుంది, జాగ్రత్త. చీకటి పడ్డమేంటి, జాగ్రత్తగా ఉండడం ఏంటి? అబ్బే, కొత్త ప్లేస్ కదా, పాములు పాములు ఉంటాయేమోనని. ఏంటో అంత కన్ఫ్యూషన్ గా ఉంది, టోటల్ గా కన్ఫ్యూషన్ గా ఉంది. ఇప్పుడు అలానే ఉంటదిలే, వెళ్ళి పని చూసుకో. కన్ఫ్యూషన్, నో డౌట్ కన్ఫ్యూషన్. ఎల్లవా బాబు. కనిపెడతా, నేను కొలంబస్ కనిపెడతా. పెట్టాలే, ఎక్కడున్నా కన్ఫ్యూషన్ కనిపెడతా. అయ్యయ్యో,
అనవసరంగా నోరు జారనే. సరే సర్లే, అమ్మో చీకటి పడిపోతుంది, రా మన గదిలోకి వెళ్ళిపోదాం. ఏమండి అక్కడేం చేద్దాం? వెళ్ళి భజన చేసుకుందాం. అసలు భజన ఇంకా సేపట్లో ఉంది. ఏంటంటున్నావు నువ్వు? ఇంకా సేపట్లో భోజనాలు. ఆ, మన గదిలో తెచ్చేమా ప్లీజ్. అలా కుదరకపోవచ్చండి. మా నాన్నగారు మీరు అందరూ కలిసి కూర్చొని తినాలని ఆర్డర్. ఒరే బుల్లబ్బాయ్, ఇవాళ నువ్వు అయిపోయావురా. బాగుంది, ఇక మొదలెడదామా? పెద్దవా ఇంకా కంచెలు తిరగలేదు. ఏంటి మొదలెట్టేది? ప్రార్థన. భోజనానికి ముందు కళ్ళు మూసుకుని ప్రార్థన చేయటం మా సూర్యవంశపు ఆచారం. తర్వాత నా చేయి తీసి ప్లేట్లో పెట్టాలి, అప్పుడు గాని తినను. ఇదేం ఆచారం? అపచారం. ఇది మా సూర్యవంశపు ఆచారం. హలో, నేను ఇక్కడ ఉన్నాను. అయ్యో, తెలుసు. మా సూర్యవంశపు వాళ్ళకి కోపం వస్తే ఇంకో వైపు తిరిగి మాట్లాడతాం. ఏరా? అంతే అంతే, కంచాలు తిరిగాయి. అదేమిటే అల్లుడు అలిగాడా? ఓహో అదా, వంశాచారాలు పాటిస్తున్నాయంటే చాలా గొప్ప వంశంలో పుట్టినవాడే. శభాష్ అల్లుడు, శభాష్. ఏమండి పప్పేశాను. కాదండిగా. అప్పుడప్పుడు ఇలా. యు నాటీ. ఏంటి పిన్నినేమైనా చేశారా? వేసుకుంటుంది. అయ్యి బాబోయ్, అది మీ పిన్న. నువ్వు అనుకున్నానే. దొంగ సచ్చినాడు, దొంగ చూపులు చేస్తున్నాడు. అచ్చచ్చు మార్చు తలకేసి చూస్తున్నా అని మెత్తగారు. తినలుడు, తిను, బాగా తిను. అలాగే, ఇదేదో బాగుంది. బుల్లిబాయ్, మిరపకాయ తిన్నావేంటి? అదే పోషణ కోసం ముందు మిరపకాయ తింటే వాళ్ళు సూర్యం అలవాటు వాళ్ళకి. కావాలని చూడండి, ఇంకో మిరపకాయ తింటారు. అయ్యో, ఇంకొక ఆచారం మర్చిపోయాను. ఇప్పుడు మా ఆవిడ బయటికి తీసుకెళ్లి అరుంధతి నక్షత్రాన్ని చూపించాలి. ఇది కూడా సూర్యవంశపు ఆచారం. కస్తూరి పద. ఏమిటే, ఏమైంది అలా వెళ్ళిపోతున్నాడు? సంథింగ్ రాంగ్. నేను కనిపెడతా. అయ్యో 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 అయ్యో, అమ్మో అమ్మో అమ్మమ్మో, అయ్యో అమ్మో, అయ్యో కస్తూరి, కస్తూరి నీళ్ళు తేవే. అరవకండి, ఇదిగోండి నెమ్మదిగా. అమ్మో, నా కంటి చూపు నన్నే చంపేలాగుంది. ఇప్పుడు ఎలా రా దేవుడా? సర్లేండి, ఎవరైనా వింటారు. ఒక స్వీట్ కిస్ ఇస్తే కారం గీరం అంతా ఎగిరిపోతుంది. కదండి సార్. దొరికాడు. ఈ కొలంబస్ కొత్త విషయాన్ని కనిపెట్టాడు. ఈ విషయాన్ని మా చెవిటి మామ చెవిలో వేస్తా. ఇప్పుడే వేస్తా, ఇప్పుడే వేస్తా. మామ, మా చెవిటి మామ, మా బుజ్జి మామ, మా బంగారు మామ. బాసు బెంట్లెక్కినట్టు. మెంటల్ కాదురా, ఆ బుల్లెబ్బాయికి చక్రం తిప్పుతా. దొరికాడు, 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 దొరికాడు. బుల్లెబ్బాయి దొరికాడు, బుల్లెబ్బాయి.
అందరూ అదోలా ఉన్నారు, మ్యాటర్ ఏంటి? అల్లుడు, రాత్రుల్లో నీకు కళ్ళు కనిపించవని క్రాకేష్ గాడు అంటున్నాడు. అది ఇప్పుడు నిజమో అబద్ధమో తేలాలి. ఇప్పుడు నువ్వు ఈ పేపర్ చదవాలి. ఇది వీళ్ళంతా వింటారు. చదువు. అయ్యో, ఇప్పుడెలా? కానీ కవి సమ్మేళన రవీంద్ర భారతిలో సోమవారం నాడు జరిగిన కవి సమ్మేళనంలో చాలా మంది కవులు వచ్చారు. అందరిలో కవిత్వం పొంగుతుందని వారి అభిప్రాయం. కవిత్వం రాసే ప్రతి ఒక్కరిని కవి అని అంటారు. కవిత్వం అనేది గోదావరిలా పొంగుతుంది. అది ఒక్కచోట ఆగడం గాని ఒక్కచోట ప్రవహించడం గాని జరగదు. కవిత్వం అనేది చాలా స్పెషల్ గిఫ్ట్, భగవంతుడి టాలెంట్. అది కొందరిలోనే ఉంటుంది అనుకోవడం అపచారం, అష్టదరిద్రం, అనాగరికం. సరే, ఈ పేజ్ అయిపోయింది. నెక్స్ట్ పేజీ ఇక వాతావరణ విశేషాలు. కోస్తా ఆంధ్రాలో భారీ వర్షాలు పడొచ్చు, పడకపోవచ్చు అని మన వాతావరణ కేంద్రం వారు బొమ్మ బొరుసు వేసుకుని చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. సరే, ఇక స్పోర్ట్స్ విషయాలు. స్పోర్ట్స్ గురించి స్పెషల్ ఏం లేదు. ఇదేంటి మళ్ళీ వాతావరణ విశేషాలు వచ్చాయి? నగరాన్ని ఉనికిస్తున్న చలి పులి, అందులో వార్తలు అయిపోయాయి. నువ్వు మూసే. ఇదేంటి వెళ్ళిపోయారా? థ్యాంక్స్ రా బావా, నత్తైనా మన ప్లాన్ బాగానే వర్కౌట్ చేసావు. మళ్ళీ గురి తప్పింది. గుమ్మడికాయ పేలింది. కంటి చూస్తే వచ్చేస్తున్నా. ఏమండి ఏమండి ఏమండి, ఆగండి. నేను ఆగను. అలా అనకండి. ఈ దీపావళి వరకు ఎలాగోలా అడ్జస్ట్ అయిపోండి. ఏంటి చెప్పరా? మీ నాయ పెట్టి పరిచా చిన్నదా? అమ్మో ఆ బాంబ్ సైజ్ చూస్తేనే నా గుండె గుబ్బేలమంటుంది. అది దీపావళి రోజు, పైగా రాత్రి. వీడికేమో రే 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 చికెన్ మరి. ఏమండి తప్పదండి, మీరే పేల్చాలండి. నేను పేల్చాలా తల్లి? ఈ విషయం మీ మాదిరి ఇక్కడి నుంచి మనం పారిపోదాం. పారిపోదాం. తెలియడం కాదురా, ఆల్రెడీ తెలిసిపోయింది. అయిపోయాడు తెత్తి మీద గుమ్మడికాయ. ఈసారి డెఫినెట్ గా నా తలే డమాల్. చొక్కా సీను, కస్తూరి మావా, ప్లీజ్ మావా వదిలిపెట్టు మామా. ఈ శ్రీ ఆంజనేయ ప్రసన్నాజనేయ. అంటే నేను ఇంకా బతికే ఉన్నానన్నమాట. ఇదంతా కళ. అంబాబోయ్, ఈ టెన్షన్ నేను తట్టుకోలేను దేవుడు. ఆ బాంబు పేల్చకుండా నేను తప్పించుకోలేను. ఇదేంటి ఈ టైంలో ఎక్కిళ్ళు వస్తున్నాయి? మంచినీళ్ళు తాగుదాం. అయ్యయ్యో వద్దులే, ఇది ఎతకడం నా వల్ల కాదు. మళ్ళీ ఇంకేదైనా పడిపోద్దేమో. కస్తూరి కస్తూరి. అయ్యో, మామగారు ఊళ్ళో లేరని అత్తయ్య గారు రూమ్లో పడుకున్నట్టుంది. సరేలే, నేనే వెళ్తాను. 1 2 3 4 5 6 7 8 9 10. అయ్యో బాబోయ్, ఇది కూడా పడిపోతుంది. జాగ్రత్తగా ఉండమ్మా. 11 12 13 14 15 16 17 18 19 20. అయ్యో అమ్మా, మళ్ళీ మంచం జరిపేశారా? అమ్మో అమ్మో, అరే ఇదేంటి ఎక్కిళ్ళు అయిపోయాయి?
వెళ్ళిపోతానైతే. కస్తూరి ఇక్కడే ఉందిగా, నా రూమ్ కి తీసుకెళ్ళిపోతా. అయ్యయ్యో హే కస్తూరి. Hey, naughty. సైలెంట్ గా గదిలోకి వచ్చి స్వర్గం చూపించేస్తా. అల్లుడు గారు, నేనండి. అయ్యో బాబాయ్, అయ్యో 1 2 3 4. మళ్ళీ దొరికిపోయాను. నేను ఒప్పుకోను. అయ్యో అబ్బా 5 6 7 8 9. ఈడు సామాన్యుడు కాదు. 11 ఈడుతో ఒక్కసారైనా మజా చేసుకోవాలి. ప్రతిరోజు అందరం కలిసి అన్నం మెక్కాలంట. చెవిటోడు డొక్కలు నా తొక్క. ఛీ, వాడికి ఇదేం ముచ్చటో. ఎలాగోలాగా మన డిఫెక్ట్ ని మేనేజ్ చేయాలి. అమ్మో, ఒకవేళ పొరపాటున దొరికిపోతే బాబోయ్, ఇప్పుడు ఎలా? ఎందుకైనా మంచిది, పారిపోవడానికి వీలుగా బయట కూడా రోడ్లన్నీ కొలిచేసుకుంటా. 2 గౌతమి. రాంబాబు నువ్వా? గౌతమి, ఈయన ఏమండి, ఇతను రాంబాబు, మా ఫ్యామిలీ ఫ్రెండ్. ఈయన రాహుల్, మా వారు. హలో, నైస్ టు మీట్ యూ. సేమ్ హియర్. గౌతమి, ఎలా ఉన్నావు? చాలా హ్యాపీగా ఉన్నాను. మా వారు నీ అంత కాకపోయినా అందగాడే. పైగా అస్సలు అబద్ధాలు చెప్పరు, నీలాగే. హెల్త్ వెల్త్ అన్నీ ఉన్న పర్ఫెక్ట్ పర్సన్. నాకన్ని విధాలా అనుకున్నట్లే భర్తగా నా జీవితంలోకి వచ్చిన వ్యక్తి రాహుల్. ఏంటి తెగ పొగిడేస్తున్నా? ఎవరైనా జీవితంలో అనుకున్నవి సాధించినప్పుడు ఆ ఆనందాన్ని తెలిసిన వాళ్ళకి, ఆనంద పడేవాళ్ళకి చెప్పాలనుకుంటారు. నేను అదే చేశాను. ఏమంటావు రాంబాబు? నిజమే. అవును, ఏంటి బైక్ ప్రాబ్లమా? అవునండి, నా కార్ రిపేర్ రాదు, అందుకని. తప్పకుండా నేను చూస్తాను. చిన్న ప్రాబ్లం అంతే. రండి. థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే. నీకిష్టమైన అమ్మాయిని ఆమెకిష్టమైన అబ్బాయితో పంపుతున్నావు. బహుశా నీ జీవితంలో ఇది ఎప్పటికీ మర్చిపోలేని రోజవుతుందేమో. గుడ్ బై ఫర్ ఎవర్. ఉంటాను. గౌతమికి ముందు కల్పన. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క ముల్లై నా జీవితానికి గుచ్చుకున్నారు. వాళ్ళ దృష్టిలో నేను మోసగానే, కానీ నా వరకు వస్తే అది మోసం ఎలా అవుతుంది? చంద్రుడిలో మచ్చను చూసి అది చర్మ వ్యాధి అనుకునే ఈ అమ్మాయిలకి నాది మోసమేననిపిస్తుంది. రాత్రిపూట కంటి చూపు లేకపోతేనే
ప్రేమకి పెళ్లికి అవి అడ్డంకులా? దారుణం. ఆ రోజులు నేనెప్పటికీ మర్చిపోలేను, ఎప్పటికీ మర్చిపోలేను. ఏమిటి పట్నం నుంచి వచ్చిన కుర్రాడు మన ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు? ఏమో నాకేం తెలుసు. అంతేలే, నీకెలా తెలుస్తుంది? ఏది ఏమైనా కుర్రాడు లక్షణంగా ఉన్నాడే. ఓహో, మనవాళ్లే అనుకుంటా. అనుకుంటా. పెళ్ళయి ఉంటుందంటావా? ఏమో, కాకపోతే బాగుండే. ఏ సంబంధం చూస్తావమ్మా? అవును, చూస్తే మాత్రం తప్పే ఉంది. ఏమండి? నమస్కారం అమ్మగారు. నమస్కారం అమ్మాయి గారు. బాగున్నావా బాబు? నొప్పి తగ్గిందండి? ఆహా, తమరి దయ వల్ల పట్టం సర్దుకోవటం రెండూ అయ్యాయిలేండి. ఇంతకీ గుడికెళ్ళొస్తున్నారా? అరే, అలా ఎలా చెప్పేశారండి? మీరు పెట్టుకున్న పంగనామాలు చూసి. షూ, తప్పే. ఏం నాయనా, నీకు దేవుడు భక్తి చాలా ఎక్కువలా ఉందే. ఈరోజు ముక్కోటి ఏకాదశి కదండి, టెంపుల్కి వెళ్ళొస్తున్నాను. మీరు అపర మహాలక్ష్మిలాగా కళకళలాడిపోతున్నారండి. మిమ్మల్ని ఇలా చూస్తుంటే నా 2 కళ్ళు చాలట్లేదంటే నమ్మండి. అంతలా ఉందా మా అమ్మ? అబ్బాబే, మన తెలుగింటి సాంప్రదాయం సంస్కృతి మీ అమ్మగారిలో కనిపిస్తున్నాయి. నా ఉద్దేశం, మీ అమ్మగారిలో దైవత్వం ఉట్టిపడుతుంది. నా తండ్రి, ఇంతకీ నీకు పెళ్ళయిందా బాబు? మీ అమ్మాయి లాంటి లక్షణంగా ఉండే అమ్మాయి నాకింకా కనపడలేదు కదండి. అయ్యో, నీ అన్న దాంట్లో ఏదైనా తప్పుందా అండి? ఏం లేదు బాబు, ఏం లేదు. సర్లే, త్వరలో నీకు మంచి అమ్మాయి భార్యగా రావాలని కోరుకుంటానులే బాబు. ఓహో, థ్యాంక్స్ అండి. నేను వస్తానండి. అప్పుడప్పుడు మా ఇంటికి వస్తూ ఉండు బాబు. అలాగేనండి, ప్రసాదం తీసుకోండి. ఉంటాను. రామరామ. వీడి దుంప తెగ, వీడు నా కొంపకే అసలు పెట్టిలా ఉన్నాడే. వస్తున్నారా? ఏమయ్య, తూర్పు పడమర రామలింగేశ్వర, ఈ పువ్వు ఎవరికయ్యా? ఇది మీకే. ఎందుకు? మీ చొక్కాకు పెడదామని, నెహ్రూ గారి లాగా. అంతేనా? ఇంకా నా చెవులో పెడతామని. పద. ఎక్కడికి? ఏమీ లేదయ్యా, హిందోళంలో గందరగోళం కలిపి కొత్త రాగం కనిపెట్టాను. పొద్దు నుంచి చూస్తున్నాను ఎవరు వస్తారా అని. నా అదృష్టం కొద్ది నీ గురించి చేస్తే ఓ పని అయిపోతుంది. పద. ఎవరి పని? అబ్బా, అన్ని గుమ్మలో అడుగుతావు. గుమ్మలో లోపలికి వస్తే అన్ని వివరంగా చెప్తాను. ఇక్కడైతే ఎవరో వింటారు. లోపలికి వస్తే రాగాలతో మాడుకోవచ్చు. పదా. అప్పుడు వరకు నేను ఉంటాయి కదా. ఎందుకున్నావు? కాఫీ రాగా అందరూ తోసి పెట్టాను. మొత్తం జీవితాంతం మృత్యుం జైల్లో బతుకుతావు. రావయ్యారా, ఈ ఒక్కసారికి నా మాట విను. కూర్చో. విను. చేపలకి మేత మాట పడుకో. ఒరే అంటదా, అడ్డు తప్పుగా. ఓహో, స్వామి, నా గాత్రాన్ని ఇలాగే కలకాలం కాపాడు. ముందుగా ప్రార్థన. పరబ్రహ్మ పరమేశ్వర పురుషోత్తమ సదానంద పరంజ్యోతి పరాత్మరా. నువ్వెక్కడికి రా, తిత్తి తీస్తా. కుషా నాయన, హిందోళంలో గందరగోళం ఏమిటి అని అడిగావు కదా? అడిగానా? ఇప్పుడు పాడతాను, శ్రద్ధగా విను. మధ్యలో డిస్టర్బ్ చేయకూడదు. మీరేసుకోండి.
అమ్మయ్యా. ఈ పెళ్లి జరగదు గాక జరగదు. ఈడెవర్రా బాబు? ఏమిటండి మీ మొండి పట్టుదల? వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. అందరి పిల్లల్లా కాకుండా సొంత నిర్ణయాలు తీసుకోకుండా పెద్దల ఆశీర్వాదాలు అడుగుతున్నారు. ఎవరెన్ని చెప్పినా దీనికి నేను ఒప్పుకోను. నాన్న శంకరాభరణం. మా అమ్మ నాన్న కూడా ఒప్పుకున్నారండి, మీరు మాత్రం ఎందుకు ఒప్పుకోరు? అసలు మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. చెప్తా. చెప్పండి సార్. కానీ చెప్పిన తర్వాత కాదనకూడదు. మరి ఈ పెళ్లి జరగాలంటే తప్పదు. మరి అబ్బబ్బా, ఏమిటో చెప్పండి. చెప్పు నాన్న. మా పెళ్లి జరుగుతుంది అంటే ఏదైనా చేస్తాను, చెప్పండి. మీ పెళ్లి జరగాలంటే ఈడో పెద్ద బొబ్బులు బెమ్మన్న. చెప్పండి. మీ పెళ్లి జరగాలి అంటే ఆ పెళ్లిలో నా సంగీత కచేరీ పెట్టాలి. అలా అయితే నేను పెళ్లి ఒప్పుకుంటా. మిగతా నువ్వు మాట్లాడుకోవే. వద్దు వద్దు, ఇక జీవితంలో నాకు ఏ పెళ్లి వద్దు. వద్దు బాబాయ్. ఆ రోజు ఆయన హార్మోనియం మోగదు, ముక్కలైపోతుంది. అంతేనంటారా? అయితే ఓకే, అత్తగారు చెప్పారు కాబట్టి ఒప్పుకుంటున్నాను. మా పెళ్లికి మీ కచేరీ శాంక్షన్. అయితే మీ పెళ్లి శాంక్షన్. తదాస్తు. ఈ శుభ సందర్భంలో శాంపిల్ గా నేను పట్టు ఏరి వీళ్ళు. గౌతమి, ఎవరి గురించి ఎదురు చూపులు? మా పక్కింటి సుబ్బారావు కోసం. ఎందుకు? నాకు ఒక గిఫ్ట్ ఇస్తాను. అదేంటి, వాడెవడో నీకు గిఫ్ట్ ఇవ్వడం ఏంటి? మరి ఇంకెవరు ఇస్తారు? నేనే. అయితే ఇవ్వు. దానికి ఒక అకేషన్ ఉండాలి కదా. పోనీ నేను ఇస్తాను, తీసుకుంటావా? దానికి ఒకేషన్ ఉండాలి కదా. సరే, అయితే అకేషన్ ఏంటో నేను చెప్తాను విను. రేపు నా పుట్టినరోజు. అలాగా? అడ్వాన్స్డ్ గ్రీటింగ్స్. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. అది ఇప్పుడు చెప్తే ఎలా? అయితే రేపు పొద్దునే వచ్చి చెప్పేస్తా. చాలా మంచి పని చేశావు. ఏమైంది? ఎందుకా కోపం? విషెస్ చెప్పాల్సింది రేపొద్దున కాదు. మరెప్పుడు? ఈ రాత్రి డేట్ మారగానే. అంటే 12 దాటిన తర్వాత. అప్పుడా? అంటే నీకు నా మీద ప్రేమ లేదా? ప్రేమ ప్రేమ ఉందిలే గాని ఆ టైంలో క్షుద్ర పూజలు జరుగుతాయే, దయ్యాలు అవి తిరుగుతుంటాయి. పో, నాకు పని చేద్దాం. నేను నా రూమ్ లో పడుకుని ఉంటానన్నమాట. నువ్వు వచ్చేస్తావు, నేను విషెస్ చెప్పేస్తానన్నమాట. చంపుతా. అదేవి కుదరదు. నువ్వే మా ఇంటికి రా. పెరటి గుమ్మం తలుపు తీసుంచుతా. డైరెక్ట్ గా నా గదిలోకి వచ్చి. పెరటి గుమ్మం దేనికి? వీధి గుమ్మం లెక్కలు నా బాగా తెలుసుగా. లెక్కలేంటి? అంటే రోజు వస్తున్నానుగా. ఇంతకీ వస్తున్నావా లేదా? వస్తానులే, రాక చేస్తానా? ఎలాగోలా వచ్చేస్తానులే. వస్తే నీకు స్వీట్ కిస్. అలా అయితే డెఫినెట్ గా వస్తాను. కిస్ ఇస్తా అన్నావుగా, డెఫినెట్ గా వస్తానే. అమ్మయ్య, తులసికోట నమస్తే. జైలుకి వచ్చానా? కాదు, కిటికీ అయి ఉంటుంది. ఈ హార్మోనియం గడ తలుపు ఎక్కడ పెట్టి చచ్చాడో. దొరికింది. ద్వారము తెరిచియే ఉన్నది. గౌతమి, నేను వస్తున్నా. తొక్కలాగా ఈ గౌతమి గది ఎక్కడుందో. ఏదైతేనే ముక్కుసూటిగా పోదాం. 5173. నా అయ్యే బాబాయ్, ఇదేంటి కొత్తగా? అమ్మా, కరెక్ట్గా పెట్టేసాం. సారీ. ఓకే, స్టడీ స్టడీ. అదే 5100. బాబోయ్, ముక్కుసూటిగా పోయింటే బూతిపళ్ళు రాలిపోయేవి. ఈసారి యాంగిల్ మారుస్తా. కనిపెట్టేసా.
నా బుజ్జి నా పండు యా అమ్మో వద్దు, వద్దు. మనం ఎప్పుడు ఇలా ప్రవేశిస్తే బాగోదేమో, ఇలా ప్రవేశిద్దాం. గుస గుస లాడి నా గుండెలు దడదడలాడే. కాబోయాలుడు నా మీద అత్యాచారం చేస్తున్నావేంటయ్యా? చిచి మీరా చిచి బుజ్జి మీరా అన్నాను. ఏదోటి అన్నావులే గాని ఏంటి కదా నాకు ముద్దులు పెట్టేస్తున్నావేంటి? అదే అంత అందమైన కూతుర్ని కన్నందుకు మీకు మీకు ముద్దులు పెట్టేస్తున్నాను. బాబు దానికి అలా నేను కాదు, మా ఆవిడ. అంటే ఆవిడకి ఈ టైంలో ముద్దులు పెడితే బాగుంటుందండి? అంటే బాగుంటే ఆవిడ కూడా ముద్దులు పెట్టేస్తావా? వామ్మో, వద్దులే, నీ ముద్దులు నాకే సొంతం. కావాలంటే ఇంకో 2 పెట్టుకో. వద్దులే, ఇప్పటికే నా కడుపులో తిప్పేస్తుంది. పడుకుంటున్నారా? అంతే. ఏవండి ఏవండి, నన్ను కాస్త వీధి గుమ్మం వరకు తీసుకెళ్ళి వదిలేరు? నేను సాగనంపడం దేనికి? నీ కళ్ళు బానే కనిపిస్తాయి కదా. అది పగలు. అయ్యయ్య, మిమ్మల్ని చూసిన ఆనందంలో కళ్ళు బయర్లు కమ్మేసాయండి. ఆనందంతో కళ్ళ వెంట నీళ్లు రావడం తెలుసు గాని కళ్ళు బయర్లు కమ్మడం ఎక్కడ వెళ్ళలేదు. సంగీతంతో రాళ్ళు కాళ్ళు కరుగుతాయని మీరేగా అన్నారు, అలాగే ఇదిను. పదండి వెళ్దాం. ఏమయ్యా, నీకు తిక్కా నాకు తిక్కా? నేను మా ఆవిడికి మొగుడైతే నువ్వు నాకు మొగుడు అయిపోయావు కదా. జాగ్రత్త, మా అత్తారెడ్డి మంచం. చీకట్లో మీరే జాగ్రత్త. అది ఇదంతా సిగ్గే. ఎందుకు? త్వరలో మన పెళ్లి కదా. పెళ్ళంటే ఆడపిల్లలకి అంత కలవరం దేనికి? ఏ మీకు లేదా? లేదు, నిన్నెప్పుడు సొంతం చేసుకుంటానని ఆతృతగా ఉంది. అమ్మ వాళ్ళు చూస్తే? వాళ్ళ ఇంట్లో లేరని తెలిసే వచ్చాను. ఎందుకీ దొంగ పనులు? సారీ, నేను దొంగతనానికి రాలేదు. మరి ఇది దొరతనం అంటారా? అవును గౌతమి, నిజం చెప్పాలంటే నేను నీతో కాసేపు మనసు విప్పి మాట్లాడాలని వచ్చాను. మాట్లాడండి. నేను మాత్రమే కాదు, మన ఇద్దరం ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దామా? తప్పకుండా. నా గురించి చెప్పేదే ఉంటుంది. బీకాం చదువుతున్న తల్లిచాటు అమ్మాయిని, సాంప్రదాయం నీడలో పెరిగిన ఆడపిల్లని. మరి నా గురించి కూడా నువ్వు తెలుసుకోవాలి గౌతమి. నీ దగ్గర నేను ఒక నిజాన్ని దాచాను. నాకు నాకు రాత్రిపూట కళ్ళు కనిపించావు, రేచీకటి. జోక్ చాలా బాగుంది గౌతమి, నేను చెప్తుంది నిజం. నువ్వెంత మంచివాడివి రాంబాబు. పెళ్లికి ముందే నాకు ఈ నిజాన్ని చెప్పి నువ్వు సిన్సియర్ అనిపించుకున్నావు. ఏ ఆడపిల్లైనా ఒకసారి మనసిచ్చాక తిరిగి తీసుకోదు. ఇదే స్థితి మన పెళ్ళైన తర్వాత నీకొచ్చుంటే అప్పుడు నేనేం చేసేదాన్ని చెప్పు? కాబట్టి ఇప్పటికీ ఎప్పటికీ మీరే నా ప్రాణం, మీరే నా దైవం అని అంటాననుకున్నావు కదూ? ఏ మిస్టర్, ఇప్పుడు మనం 2006లో ఉన్నాం. ప్రేమ పేరుతో ఏవేవో మాయమాటలు చెప్తే మేము లొంగిపోతాం అనుకున్నావు కదూ? గౌతమి సారీ, నాకు అలాంటి చెడు ఆలోచనలు లేవు. నేను నీకు యాక్చువల్లీ ఎప్పటి నుంచో చెప్పాలని. ప్లీజ్ వద్దు, ఇంకా నన్ను నమ్మించాలని చూడకు. ఇప్పటికైనా ఫ్రాంక్ గా నిజం చెప్పినందుకు సంతోషం. అయితే నువ్వు నా చెయ్యి పట్టుకొని జీవితాంతం నడిపించాల్సింది పోయి నేను నీ చెయ్యి పట్టుకొని నడిపించాల్సి రావడం నిజంగా హారిబుల్. నాకు కాబోయే భర్త అందగాడే కాదు, ఏ అవలక్షణాలు లేనివాడై ఉండాలని నా ఆశ. ఏ ఆడపిల్లైనా ఇదే కోరుకుంటుంది. సో నో కాంప్రమైజ్. ఇక జీవితంలో నీ మొహం నాకు చూపించకు. గుడ్ బై.
గౌతమి. గౌతమికి ముందు కల్పన. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క ముల్లై నా జీవితానికి గుచ్చుకున్నారు. చంద్రుడిలో మచ్చను చూసి అది చర్మ వ్యాధి అనుకునే ఈ అమ్మాయిలకి నాది మోసమేననిపిస్తుంది. రాత్రిపూట కంటి చూపు లేకపోతేనే ప్రేమకి పెళ్లికి అవి అడ్డంకులా? దారుణం. ఆ రోజులు నేనెప్పటికీ మర్చిపోలేను, ఎప్పటికీ మర్చిపోలేను. ఏంటి చూస్తున్నారు? నా కాలు పట్టి పోయిందండి. అది దొరక్క ఇందాకటి నుండి వెతుకుతున్నాను. ఇప్పుడు ఎలా? నేను కూడా ఎత్తుకుతాను. మీ పట్టి ఈ ఈ ఈ ఈ ఇదేగా? అవునండి. నేనివ్వను. ఎందుకు? చెప్తాగా. ఏంటి డ్రీమ్లోకి వెళ్ళారా? చొక్కజీను నువ్వు టెంప్ట్ అవుతున్నావు. తప్పు. అయ్య బాబోయ్, భయపడకండి. భయపడకుండా ఎలా ఉంటానే? ఇంకో 2 రోజుల్లో నేను ఆ బాంబుని పేల్చాలి. ఎలా? అవును, ఎలాగండి? ఐడియా చెప్పమంటే నన్నే అడుగుతావు. పోనీ ఓ పని చేస్తే? ఏంటది? బాంబుని నీళ్ళలో నానబెట్టేస్తే? మీ బాబు ఏమన్నా తక్కువ అనుకున్నావా? అప్పటికప్పుడు ఓ పేలే బాంబుని అరేంజ్ చేసుకోగలడు. తింగర్ ఐడియాలు నువ్వును. ఏంటోనండి, మీకు ఈ కష్టాలన్నీ నా వల్లే వచ్చాయి. పగలైతే బాంబు టెన్షను, రాత్రి అయితే అడుగులు లెక్క పెట్టుకుని మరీ నడిచే టెన్షన్. ఏంటి? మళ్ళీ చెప్పు. అదేనండి, పగలైతే బాంబు టెన్షన్, రాత్రైతే అడుగులు లెక్కేసుకుని మరీ మీరు తిరిగే టెన్షను. ఐడియా! సిమ్ కాదా? సారీ. ఏంటా ఐడియా? చేసి చూపిస్తాను, చూస్తూ ఉండు. ఫాలో మీ. రావేం వద్దు. మిస్సెస్ కస్తూరి, ప్రతి సంవత్సరం బాంబు ఇక్కడే పెడతారంట, నిజమేనా? అవునండి. సరిగ్గా తెలుసు కదా? అవునండి. కరెక్ట్ గా చెప్పే, లేకపోతే నీ తాలిబొట్టుకు తేడా వచ్చేస్తుంది. అవే మాట్లాడండి. సరే పద. 1 2 3 4 5 6 7 8. ఏయ్, ఇక్కడ నీ చేతి ఒక మార్క్ పెట్టే. పెట్టానండి. అర్థమైంది. అంటే ఈ మార్కు నుండి మీరు తడుముకుంటూ వెళ్ళి అక్కడున్న బాంబుని కాలుస్తారన్నమాట. కొంతవరకు కరెక్టే గాని తడుముకోకుండా వెళ్ళి పేల్చేలాగా ప్రాక్టీస్ చేస్తాను. కానీ ఆ రోజు మాత్రం నన్ను మార్కున్న ఈ ప్లేస్ లోనే నించోబెట్టాలి, సరేనా? ఇది సాధ్యమేనా? ప్రయత్నిస్తే గానీ ఫలం ఉండదంటారు. చూద్దామే మన అదృష్టం ఎలా ఉందో. కరెక్ట్ గా వెనకెళ్తాను. 1 2 3 4 5 6 7 8. కరెక్ట్గా వచ్చానా? అయ్యో కాదండి, కొంచెం రైట్. అయ్యో రామా. సర్లే, ఈసారి ముందుకు రావడానికి ట్రై చేస్తాను, కళ్ళు మూసుకొని. 1 2 3 4 5 6 7 8. కరెక్ట్. హో, అమ్మయ్యా. మళ్ళీ ట్రై చేస్తా. అయిపోయింది, అంతా అయిపోయింది. ఇక ఈ జీవితం వేస్ట్. అందుకే ఈ విషయం తీసుకోవటం బెస్ట్. ఆపండి.
ఏంటిది మీరేం చేస్తున్నారు? నన్ను ఆపకండి, నన్ను ఆపకండి, ఆపండి, నన్ను ఆపొద్దు. ఆపండి. ఏమి మీకు? రాకూడని కష్టమే వచ్చింది. అంటే కాల్ చేయరా? చిచి లేదు. ఎవరైనా మోసం చేశారా? అది కాదు. ఇసుకిచ్చుకో, అసలు విషయం ఏంటి? నా హీరో నాగార్జున క్రిమినల్ సినిమాలో పోలీసులు తరుముతూ ఉంటే పెద్ద నదిలో దూకేశాడు. ఇంతలోగా పవర్ కట్ అయిపోయింది. ఏం జరిగిందో తెలీదు. ఖచ్చితంగా చచ్చిపోయే ఉంటాడు. అంటే మిగతా కథ నువ్వే ఉంచేసుకొని ఈ విషయం తాగేస్తున్నావా? నీ పిచ్చి తగలయ్యా. ఇలా కన్ను అయితే నిన్ను పిచ్చేసి పడేస్తారు. స్వాతి, సినిమా అనుభూతిని, జీవితం అనుభవాన్ని పెంచాలి. హీరోపై అభిమానం హద్దులో ఉండాలా. నీకేనైతే మీ వాళ్ళు ఎంత ఏమవుతారు? వాళ్ళు ఏడిపించి నువ్వు సాధించిందేంటి? ప్లీజ్ నా మాటిని ఈ పద్ధతి మార్చుకో. నాగార్జున అభిమానం మనసులో దాచుకో. అయ్యి బాబాయ్, చలుకుంటాడు సాను. సిగ్గెత్తుంది. ఏమైంది? ఏమైనా కుట్టిందా? అవును, ప్రేమ పురుగు కుట్టింది. ఎక్కడా? ఇక్కడ. అబ్బా, ఇంతకి పురుగా? స్వాతి, నా స్వాతి. స్వాత లేకపోతే కోత అనుకున్నావా? స్వాతి అక్కడి నుంచి ఇలా చెయ్యూపింది. నాకు అక్కడి నుంచి ఫ్లయింగ్ కిస్ ఇచ్చింది. నేను ఎగిరి పట్టుకున్నా, గట్టిగా కేకేసా. ఏంటో విధి, నేను కష్టపడితే స్వాతి వాడికి పడింది. సర్లే, తన సంతోషమే నా సంతోషం. ఏంటి మాట్లాడవు? ఇప్పుడు నేనేం చేయాలో, ఎలా ప్రొసీడ్ అవ్వాలో చెప్పవా? చెప్తా, ఉండు. ఏడీడు? ఏంటి నేను టెన్షన్ పడుతుంటే ఎక్కడికి వెళ్ళావు? లవ్ గురించి అడిగితే పువ్వు తెచ్చావేంటి? చెవులో పెట్టుకోవాలా? కాదు, ఇంకో చాట.
బూతులు వస్తుంది నాకు. పూసుకెళ్ళి స్వాతికిచ్చి ఐలో చెప్పే. అలాగే అలాగే. అమ్మో నాకు టెన్షన్ గా చేతులు ఉరుకుతున్నాయి, భయం వేస్తుంది. ఎందుకు చేతులు చాచి కళ్ళు మూసుకొని స్వాతి పంచభూతాలు సాక్షిగా పంచ పాండవ సాక్షిగా నిన్ను నేను ప్రేమిస్తున్నాను. నువ్వు కాదంటే సస్తాను. నువ్వు అవునంటే మనసిస్తాను. నీ మెడలో మూడు వేస్తాను. అయితే పూ నీకు ఇస్తాను, స్వాతిని తీసుకెళ్తాను. అమ్మయ్యా, ఆ స్వామీజీ చెప్పినట్టు ఈ రోజుతో 4 నెలలు నిండుతున్నాయి. నా కల తీరబోతోంది. దేవుడా, మా ఆయనకి మరేమో మా ఆయనకి 1000 ఏనుగుల బలాన్ని ప్రసాదించు స్వామి. బృందా, ప్రతిరోజు పాలు తాగిస్తున్నావు, తాగగానే నిద్ర పట్టేస్తుంది. ఏమిటి ప్రయోజనం? ఇక ముందు అలా జరగదండి. తాగండి. బృందా, ఈ రోజు నిద్రపోయే ప్రసక్తి లేదు. రాత్రంతా కబుర్లు చెప్పుకుందాం, సరేనా? ఇక్కడ కాదు, తోటలో అక్కడ. సరే పద. ఇద్దరం కలిసి వెళ్తే అనుమానం వస్తుంది. నువ్వు ముందెళ్ళు, తర్వాతనే వస్తాను. పద పద. కస్తూరి, స్నానం చేస్తున్నాను పిన్ని. అమ్మో, అల్లుడు వస్తే తగులుకుంటాడేమో. మీరిలాగే సంసారం చేసుకుంటూ పోతే మీకు పిల్లలు పుడతారు. అప్పుడు ఆస్తి 3వ వాటా, 4వ వాటా, 5వ వాటా అవుతుంది. అందుకే మీకు పిల్లలు పుట్టకుండా ఉండడానికి పాలల్లో నిద్రమాత్రలు కలుపుతున్నా. అమ్మో, ఎవరైనా వింటారు. చీకట్లో ఆ బాంబుని ఎలా కాల్చాలో నాకిప్పుడు పూర్తిగా వచ్చేసింది. ఈ పక్క నుంచి ఆ పక్కకి, ఆ పక్క నుంచి ఈ పక్కకి, ఏ పక్కకైనా, అంటే బాంబు పక్కకి అడుగులేసుకుంటూ ధైర్యంగా ముందుకు నడిచిగలను. స్ప్రే వాసన అంటే మా ఆవిడ ఇక్కడెక్కడో దాక్కుంది. నన్నే ఆట పట్టిస్తున్నావా? నేనసలే చీకట్లో కళ్ళు కనబడని కొంటి కృష్ణుడిని. 1 2 3. అమ్మో, కొంటి కృష్ణుడిని కాస్త కొంటి కృష్ణుడిని అయిపోయేవాడిని. ఎందుకనే మంచిది, పోక్కుంటూ వెళ్దాం. అబ్బా, లేటుగా వచ్చింది కాకుండా ఈ లేటు వయసులో సరసాలేంటో. ఇదేంటి గొంతు మారింది? అయినా ఈ సెంటు మా ఆవిడదే కాబట్టి ఈ చీర, ఈ గొంతు రెండు మా ఆవిడదే అయి ఉంటాయి. అబ్బా, వదలమంటే. చాలా రోజుల తర్వాత కలుస్తున్నాం కదూ. దొరగారు స్లోగా ఛార్జ్ అవుతున్నట్లున్నారు. చార్జ్ అవటమా? ఓ,
ఇక్కడికి వచ్చిన తర్వాత అలా లేదు కాబట్టి మా ఆవిడ ఇలా అని ఉంటుంది. పర్వాలేదులే. అబ్బా నాకు సిగ్గేస్తోందండి, నేను కళ్ళు మూసేసుకుంటా. నా బుజ్జి, నా కన్నా, సిగ్గు ఎందుకు డార్లింగ్, కళ్ళు తెరు. ఇదేంటిది, గొంతు వేరేలా ఉంది. అల్లుడు గారు, ఇది మీకు భావ్యం కాదండి, తప్పండి, కళ్ళు పోతాయండి. ఇంకొంచెం ఉంటే ఈ భూమి ఆ ఆకాశం రెండు బద్దలైపోయేవి. అయినా నేను ఆవిడని తగులుకుంటున్నానా, ఆవిడ నన్ను తగులుకుంటుందా? చిచి, అయినా ఈ తగులుకోవడం అనే మాటే బాలేదు. నీ బతుకు చెడా. చి అయ్యి బాబోయ్, ఎటెళ్ళాలి? అంత భ్రాంతియేనా జీవితాన వెలుగింతేనా? అసలు అల్లుడు గారు ఎందుకు ఇలా చేస్తున్నారు? తెలియక చేస్తున్నారా, తెలిసే చేస్తున్నారా? జుమ్మంది నాదం 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 నా బొంద. అయ్య బాబోయ్, ఇలా చూసేస్తుందండి. రాత్రి కాళరాత్రి. నిన్నేంటండి, మీరొచ్చిన దగ్గర నుంచి నాకు ప్రతి రాత్రి కాళరాత్రే. అబ్బే అది కాదండి, మా ఆవిడ సెంటు మా ఆయన కోసం రాసుకున్నాను, మీకోసం కాదు. అయినా సరే అది నాకు పొరపాటునా? పొరపాటు కాదండి, మీది తొందరపాటు. నేను అసలే పతివ్రతని, పైగా కనెక్షన్లన్నీ వీక్ గా ఉన్నదాన్ని. జరగడానికి ఏదైనా జరిగిపోతే ఇటు మీ కాపురం అటు నా కాపురం రెండు కూలిపోతాయి. అయ్యో అది కాదండి, నా మాట వినండి. నా కళ్ళకి రంభలా కనిపిస్తున్నానా? తప్పండి, మీ ఆవిడే మీకు రంభ ఉర్వశి మేనక అవ్వాలి. ఓరి భగవంతుడా, నాకెందుకింత అందాన్నిచ్చావు? ప్రకృతికి విరుద్ధంగా పోవద్దని ఈ మనిషికి నేనెలా చెప్పేది? నాకెందుకింత అందాన్నిచ్చావు భగవంతుడా? చిన్న పిల్లోడు నన్ను కూడా చూసుకోకుండా ఏడిపించేస్తుంది. అయ్య బాబోయ్, ఇలా వెళ్తే కూడా ఎంటపడ్డాను అనుకుంటుంది. కస్తూరి, ఏంటి ఈ టైంలో నిద్రపోతున్నాడు? లేపితే పోలా? బ్రదరు బ్రదరు, ఏంటి? నాకు డౌట్ క్లియర్ చేయాలి బ్రదరు. ఆ రోజు స్వాతి నాకు గాల్లో కిస్ ఇచ్చింది, నీకేమో బొక్క మీద కిస్ ఇచ్చింది. ఇంతకీ అది నాకు పడ్డట నీకు పడ్డట? తెలుసుకోవడం అంత అవసరమా? అవును, అవసరమే బ్రదరు. ఈ రోజు దీపావళి కాబట్టి రాత్రిలోగా తేలిపోవాలి. కాదు కాదు, ఇప్పుడే తేలిపోవాలి బ్రదరు. బహుశా స్వాతి నువ్వు అనుకొని నాకు ముద్దు పెట్టిందేమో. అదే ఎలా తెలుసుకోవాలి? ఉంది బ్రదరు, గన్ను కూడా ఉంది. అడిగిన దానికి ఆన్సర్ ఇదిగో రాయ్. నేనా? నువ్వు చెప్పినట్టు రాయ్. అలాగే బ్రదరు, చెప్పు. స్వాతి
స్వాతి మేరీ హాతి మేరీ హాతి. వాహ్ వాహ్ వాహ్, బాగుంది బ్రదర్. मैं तुम्हारा साथी మే తుమ్హారా సాతి. మొదటి లుక్లోనే నువ్వు నాకు నచ్చావు. మొదటి చూపులోనే నువ్వు నాకు నచ్చావు. రెండో చూపులో అవునవును నచ్చావు. రాయ్. రెండో చూపులో నువ్వే కావాలి అనిపించింది. నువ్వే కావాలనిపించింది. అవునవును అనిపించింది. మూడో చూపులో ముద్దొచ్చావు. నాకు నువ్వు నీకు నేను అనిపించింది. నాలుగో చూపుకి నువ్వు లేక నేనేనిపించింది. నువ్వు లేక నేను లేను, నేను లేక నువ్వు. బ్రదరా ఎక్కడికి? ఏంటి బ్రదరు కోపగించుకోకు. అందుకే నీ మనసులో మాట తెలుసుకోవాలని, నీ మనసులో మాట తెలుసుకోవాలని ప్రేమ లేక. నువ్వు నేను ప్రేమించినావు రా అంటే నేను మీ వాళ్ళతో మాట్లాడి పెళ్లి చేస్తున్నాం రా అంట. అయ్యో శభాష్ బ్రదర్. ఇట్లు మీ ప్రేమికుడు అంత సరిగా రాసావా? చూడు బ్రదర్. అదేంటి బ్రదర్ నువ్వు సంతకం పెడుతున్నావు? తేడా వస్తుంది నువ్వు సేవతోనే. కరెక్టే బ్రదర్. ఈ ఉత్తరం తీసుకెళ్ళి స్వాతికి ఇచ్చిరా. థ్యాంక్స్ బ్రదర్. ఉంచుకో వెళ్ళు. ఉంటా బ్రదర్. నీవు లేక నేను లేనో, నేను లేక నీవు లేవో. బట్టల పల్లకిలో ఇక్కడున్నావా, నీ ఒంటి మీద చొక్కనై నిలబడతానే. నిలు నిలు నీ కలలు నాలోన నిలిచేను, నీ పూల చొక్కాలో నిలిచేను నా మనసు. జీను షట్టు కుదిరింది, మనకు జోడి ముదిరింది. బట్టల పల్లకిలో ఇక్కడున్నావా, నా పక్కనే చుక్కల్లే నిలబడతావా. స్వాతి ఏంటి మావయ్య? ఇది ఇది లవ్ లెటరా? కాదు, ప్రేమలేఖ. ఏదైనా ఒకటేలే. సీను రాశాడా? నువ్వు చూసావేంటి? చూసానులే. అది నాకు అందులో ఎక్స్పీరియన్స్ లేదు కదా, అందుకని హెల్ప్ తీసుకున్నాను. నా మనసుని మడత పెట్టావు, మరి రిప్లై ఏంటి? నేను ప్రేమిస్తున్నాను, నేనిచ్చానని ఈ లెటర్ సీనుకి ఇచ్చేసి మమ్మల్ని ఇద్దరిని కలపటానికి నువ్వెంత తపన పడుతున్నావు. థ్యాంక్స్ మావయ్య, బాయ్. నెక్స్ట్ సీన్ నుంచి నేను కమెడియన్ని కాదు, విలన్ని.
ఏడ్రా వాడు ఎక్కడికి వెళ్ళాడు? బాంబు తీసుకురావడానికి వెళ్ళాడు బాస్. వచ్చేస్తాడు బాస్. ఎంతసేపు వెయిట్ చేయాలి? అడుగో వచ్చేసాడు బాస్. ఏరా ఇంత రేట్ ఏంటి? సారీ బాస్, కొంచెం లేట్ అయింది. అబ్బా తప్పు చేసావరా. ఏమైంది బాస్? ఆ బుల్లెబ్బాయి గాడు కాల్చాల్సింది దీపావళి బాంబు, కానీ మనం దాని స్థానంలో కొండను పేల్చే బాంబును తయారు చేసి పెట్టాం. ఆ దెబ్బతో బుల్లెబ్బాయి పెద్ద అయినా ఇద్దరు పేలిపోతారని ప్లాన్ వేశాం. కానీ వీడు డూప్లికేట్ బాంబులో ఓ తేడా చేశాడు. తేడా ఏముంది బాస్? తేడానా? చూడరా, దీని ఒత్తి రంగు వేరు, దాని ఒత్తి రంగు వేరు. పొరపాటు అయిపోయింది బాస్. సర్లే, టైం లేదు, ఎవరైనా వస్తారు. ఈ లోపల బాంబులు మార్చేయండి. అలాగే బాస్. రేయ్, ఆ బాంబును ఎక్కడైనా దాయండిరా, జాగ్రత్త. రేయ్, ఎవరో ఆడపిల్లలా ఉంది, వెళ్ళి పట్టుకోండిరా. ఓకే బాస్. వెళ్ళు. ఎవరై ఉంటుందిరా? ఏమో బాస్, ఎవరు కనపడలేదు బాస్. అదెవరో కనిపెట్టండి, దొరికితే సైలెంట్ గా వేసేయండి. సరే, అందరూ కన్నేసి కనిపెట్టి చూడండి. బాంబులు మారకుండా జాగ్రత్త పడండి. అలాగే బాస్. సరే, నేను వస్తాను, జాగ్రత్త. ఒకటి, 2, 3, 4, 5. ఓకే. 1, 2, 3, 4. అమ్మో, చచ్చాను. బెంజులారి ఏదో గుద్దేసినట్టుంది. నువ్వా సీతలు? నేనేనా రాజా? రాజానా? ఏంటలా పావులాగా మెలికలు తిరిగిపోతున్నావు? అవును, మొగలి పొదలో ఆడపావులా మగపావుని చుట్టేసుకోవాలని మెలికలు తిరిగిపోతున్నాను. ఒక్కసారి ఇన్నాళ్ళు సరైన మొగడు దొరక్క చచ్చిపోతున్నాను. రానా రాజా? ఎందుకు కొట్టాలా, చంపాలా? ఏంటే నేను నీకు ఎలా కనబడుతున్నాను? కస్తూరిని తప్ప ఇంకో ఆడ దోమని కూడా చూడను, టచ్ చేయను. అలాంటి నన్ను తగ్గవయ్యా. నీ కబుర్లు నా దగ్గర కాదు. రాత్రేళ మీ అత్తగారు నువ్వు పాడేయాలని చూడటం నాకు తెలియదు అనుకుంటున్నావా? ఏయ్, చంపేస్తా నోరెత్తావంటే. ఆవిడలాగే నువ్వు కూడా అపార్థం చేసుకున్నావు. ఆవిడ నాకు తల్లి లాంటిది. మా ఆవిడ మీద ఒట్టు, ఆవిడ నాకు తల్లి లాంటిది. ఇడియట్. హైదరాబాదా? ఎప్పుడు వస్తానో తెలియదురా. బాబాయ్, ఒరే ఒరే ఒరే, ఆగరా బాబు. ఇది పేలితే పోతామంటావా? ఏమో, ఎవరికి తెలుసు. ప్రతి దీపావళికి ఈ బాంబును అక్కడ పెడతాం. ఇది పేల్చినోడికి అప్పట్లో 50 రూపాయలు ఇస్తామన్నారు అయ్యగారు. ఇప్పుడు 50 లక్షలు ఇస్తామన్నా ఎవడూ పేల్చడం లేదు. చివరాఖరికి ఆ కోరిక మీరు తీరుతున్నారు. ఇప్పుడు చూడాలి ఈ బాంబు ఏ రేంజ్ లో వేలిద్దో. ఏదో నన్ను ఇంకా భయపెట్టేస్తున్నాడు. అవును, ఇది కరెక్ట్ గా 8 అడుగుల దూరంలోనే ఉంటుందంటావా? 8 అడుగులా? ఏం లేదు, నువ్వు వెళ్ళు. ఈ దండేంట్రా? ఇది పేల్చిన తర్వాత మీ మెల్ల వేయడానికి లేండి. పేల్చిన తర్వాత ఈ దండ నా మెడలో కాదురా, నా ఫోటోకి. హ్యాపీ దీపావళి.
రండి ఎప్పుడు పెట్టే చోట పెట్టా చూడండి చూసుకోండి బాబు. శబాష్ శబాష్ పద వెళ్దాం. ఆ? రేయ్, బాంబు అంత దూరంలో ఉంటే నాకు వినపడుతుందో వినపడదో నేను అక్కడ కూర్చుంటాను కాబట్టి ఈ బాంబుని 2 అడుగులు జరిపి నాకు దగ్గరగా పెట్టు. ఆ, ఆ. అలాగే బాబు. ఆ. ఆ. 1 2 ఆ. ఆ. అదిరా లెక్కంటే అప్పదా బాబు రేయ్, ఎందుకైనా మంచిది బాంబుని ఇంకొక 2 అడుగులు ముందుకు జరపండి. అలాగే రేయ్, బాస్. ఆ కుర్చీ ముందుకు జరుపు. 1 2 ఇప్పుడు ఈ బాంబు పుల్లెబ్బాయికి 4 అడుగుల దూరంలో ఉంది, మా మామకి 2 అడుగుల దూరం. అంటే ఇది పేరిందంటే ఒక పేరుడికి 2 ఫటాఫట్. రండ్రా. స్వాతి ఏంటి అలా ఉన్నావు? నాకోసం వచ్చి వెళ్ళిపోతున్నావేంటి? కాసేపు కబుర్లు చెప్పుకుందాం ఉండు. కాదు బా బా ఏంటి బాధపడుతున్నావా? దేనికి? నీకు ముద్దివ్వలేదనేగా. ఇప్పుడు తీసుకో. ఏమైపోయాడు? అందరూ వినండి. ఇప్పటివరకు ఈ బాంబుని పేల్చమని ఎంతో మందిని అడిగాను. బోలెడంత డబ్బుని బహుమతిగా ప్రకటించాను. కానీ 25 ఏళ్లుగా ఎవరూ సాహసించలేదు. ఇన్నాళ్లకి నా కోసం నా అల్లుడే ఈ బాంబును పేలుస్తానని నాకు మాటిచ్చాడు. ఈ సౌండ్ నా చెవిన పడిన మరుక్షణమే నా ఆస్తిలో సగం వాటా నా అల్లుడికిస్తున్నాను. అల్లుడు రా! నీ సూర్యవంశం పరువు నిలబెట్టాలి. విజృంభించు! రా! క్యాండల్ ఎక్కడ్రా? విజృంభించాలుడు. భయపడుతున్నావు కదూ? నో 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 నో, మా సూర్యవంశపు వారెప్పుడు భయపడరు. నేను వేగంగా ఆవేశంగా ఆ బాంబు వైపు సాగి ఇలా అటిచ్చాననుకో, అది సుర 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 సుర. అవును, ఈ సుర సుర మన సౌండ్ వస్తుందేంట్రా? నీ అప్పుడే ఇసుక బాంబులకి ఇచ్చారా? నా అడుగు ముందు నిలిపారా? పార్వో ఏమైందండి? కస్తూరి, నా కళ్ళు కనిపిస్తున్నాయి. నా రేచి ఇక్కడ పోయింది. ఒరే చొక్కాసీను, నువ్వు కూడా కనిపిస్తున్నావురా? కలిగి కనిపిస్తారా? నేను అమలైపోతున్నారా? నా ఫ్రెండ్ సమస్య తీరిపోయింది. ఇదంతా కష్టం చేసిన పుణ్యం. ఒరే ఒరే సీను, నేను అత్తిపోయిందిరా. అవునరా, నిజం. మావగారికి వినపడదు కాబట్టి బతికాము. ఎవర్రా నాకు చూడడం చెప్పింది? వినపడింది, మొత్తం క్లియర్ గా వినపడింది. మీకు వినపడుతోందండి. నాకు పట్టిన బ్రహ్మచవుడిని ఈ బాంబు పేల్చి పటాపంచలు చేశావు. నా ఆస్తిలో ఫుల్ అంతేందుకు పక్కింటోడు ఆస్తి కూడా రాసిచ్చేస్తా. తీసుకో. అవునులే, నీ సొమ్మేం పోద్ది. నాకు వినపడుతోంది, జాగ్రత్తగా మాట్లాడు. మావగారు,
వాడు స్వాతి లవ్ చేసుకుంటున్నారు, వాళ్ళ పెళ్లి కూడా చేసేయండి. చేసుకో. బాంబులు మార్చింది నేనేరా. మీ బాంబు మీకే పెడుతున్నాను. కాసుకోండి. ఈ దెబ్బతో మీ బాక్సులు బద్దలైపోతాయి. ఏంట్రా ఏదో పొగ వస్తుంది, వాసన వస్తుంది, జోబులు ఏమన్నా బాంబు పెట్టావా? బాస్ సారీ బాస్, షాపోడు మనల్ని మోసం చేశాడు. అవును రోయ్, షాపోడు నిన్ను మోసం చేశాడు, మనల్ని మోసం చేశాడు. కొండలు పేల్చే బాంబని దీపావళి పంపించాడు బాస్. కొండలు పేల్చే బాంబని దీపావళి బాంబు ఇచ్చాడు. పండగ కదా, కల్తీ సరికి ఇచ్చాడు బాస్. అవును రోయ్, కల్తీ సరికే ఇచ్చాడు. అది కల్తీ సరికేరా. అవునరా, అది కల్తీ సరికే. బాస్ పిచ్చెక్కినట్టుందిరా. అవునరా, నాకు పిచ్చెక్కింది. నాకు పిచ్చి, నీకు పిచ్చి, నీకు పిచ్చి, నాకు పిచ్చి, నాకు పిచ్చి, నీకు పిచ్చి, నాకు పిచ్చి, నాకు పిచ్చి, నీకు పిచ్చి, నాకు పిచ్చి, నీకు పిచ్చి, నాకు పిచ్చి, నీకు పిచ్చి, నాకు పిచ్చి, నీకు పిచ్చి. For more updates, like, comment, subscribe to our channel.